ఎల్బీ నగర్లో ఒక చిన్న దారుణం జరిగింది. చిన్నదనొద్దు, పెద్దదే అనుకోవాలి. ముద్దచాని శ్రీవీణ అని వాళ్ళు యుఎస్ లో ఉంటారు, అక్కడే జాబ్, అక్కడే సెటిల్డ్ కూడా, ఇల్లు కూడా కట్టుకుంటున్నారని తెలిసింది. కట్ చేస్తే ఫ్రెండ్ ఫంక్షన్ అని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో శవమై తేలిందన్న. ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఈ సంఘటన? వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, వీళ్ళంతా ఒక బ్యాచ్మెంట్ ఒక 6 నెంబర్ దాకా ఉన్నారు యూఎస్ అందరూ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఒక అమ్మాయి మ్యారేజ్ ఆగస్టులో ఉంది. ఓకే, ఆగస్టులో ఉంటే బ్యాచిలర్ పార్టీస్ అని పెట్టుకొని వీళ్ళు ఫ్లోరిడాకు వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ లో మీతో మాట్లాడేటప్పుడు ఈ మొక్కతే ఉన్నానని చెప్పింది, అక్కడ ఇంకెవరన్నా ఇంక రాలేదని చెప్పింది. ఓకే, ఒక్కతే. ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు? ఇంకొక పాప ఏం చేసింది, 10:40 ఫ్లైట్ దిగింది. 10:40 దిగితే 11:5 వచ్చిందట అమ్మాయి. ఓకే, వచ్చేసరికి రూము లాక్ తలుపు పెట్టింది, లైట్లు అనేసరికి బయటకు వీణా బయట పిలుచుకుంటూ వచ్చేసరికి ప్లే అక్కడ స్విమ్మింగ్ పూల్ దిగేసరికి స్విమ్మింగ్ పూల్లో పడింది. మీరేమనుకుంటా ఉన్నారు, అసలు ఏం జరిగింది అక్కడ అనుకుంటున్నారు? ఎవరైనా చంపేశారు అనుకుంటున్నారా? అట్లాంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు డిటెక్టివ్ వాళ్ళు అన్నయ్య బిడ్డ అవుతుంది, వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే అక్కడ వాళ్ళతో తెలిసింది ఏంటంటే మన చక్కెర వచ్చి అట్లా కూర్చున్న అట్లే పడిపోయిందేమో అని నా ఒపీనియన్. అంటే షాక్, కరెంట్ షాక్ ఏదన్నా, అది మంచిగా బతుకుతారేమో అని పిల్లల్ని కని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి చదివిపించి అనుమానాస్పదంగా చనిపోయారంటే దీని వెనక అనుమానాలు అయితే ఉన్నాయి. మీకు మీ పాప లేదు చనిపోయిందని తెలిసినప్పుడు ఏంటి పరిస్థితులు, ఏం మిషన్ ఇది మైండ్లో? హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఎల్బీ నగర్లో ఒక చిన్న దారుణం జరిగింది. చిన్నదనొద్దు, పెద్దదే అనుకోవాలి. ముద్దచాని శ్రీవీణ అని వాళ్ళు యుఎస్లో ఉంటారు, అక్కడే జాబ్, అక్కడే సెటిల్డ్ కూడా, ఇల్లు కూడా కట్టుకుంటున్నారని తెలిసింది. కట్ చేస్తే ఫ్రెండ్ ఫంక్షన్ అని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో శవమై తేలింది అనుకోవచ్చు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి అనుకోవచ్చు. తర్వాత 8th రోజు మార్నింగ్ వాళ్ళ ఫాదర్కి తెలిసిందని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా మరణించడం జరిగింది అనేది ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఈ సంఘటన? అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, వీళ్ళంతా ఒక బ్యాచ్మెంట్ ఒక 6 నెంబర్ దాకా ఉన్నారు యూఎస్ అందరూ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఒక అమ్మాయి మ్యారేజ్ ఆగస్టులో ఉంది. ఓకే, ఆగస్టులో ఉంటే బ్యాచిలర్ పార్టీస్ అని పెట్టుకొని వీళ్ళు ఫ్లోరిడాకు వెళ్ళారు. ఫ్లోరిడా. వీళ్ళు మా పాప ఉండేది వర్జీనియాలో ఉంటుంది. వర్జీనియాలో వాళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. లైట్గా గృహప్రవేశం కూడా చేసుకున్నారు యుఎస్లో. ఓకే, అదే గృహప్రవేశం ఈ నెక్స్ట్ మంత్ 5 కూడా ఉండే. మళ్ళీ అప్పుడు ఎవరిని విలువలేదు. 5వ తారీఖు నాడు ఉండే. అవన్నీ పర్చేజ్ చేసుకుంటే మేము ఉన్నాం ఆల్మోస్ట్ మొత్తం. వాళ్ళ అత్తమ్మ కూడా రేపు 13వ తారీఖు పోయేది ఉండే. అసలు యూఎస్కి వెళ్ళి ఉండే. 5వ తారీఖు నెక్స్ట్ మే 5కు వాళ్ళ గృహప్రవేశం ఉండే. ఓకే, మే 2023 మే 1కు వాళ్ళ మ్యారేజ్ అయింది. ఓకే, ఆగస్టులో పంపించాము. అక్కడికి వెళ్ళిన అమ్మాయి ఇళ్ళకంచెలు అక్కడే ఉన్న 1 yearలో జాబ్ చేసుకున్నారు. తర్వాత ఇల్లు ప్రొపోజల్ పెట్టుకుని ఇల్లు తీసుకున్నారు మంచిగా. నా కొడుకు కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మీ బాబు కూడా? నా కొడుకు కూడా. ఓకే, ఫస్ట్గా వాళ్ళు లండన్ ఉంటే నువ్వు అక్కడ ఎందుకు, నువ్వు ఇక్కడికి రమ్మని వాళ్ళ బావ అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వాడు కూడా అక్కడ స్టడీ మళ్ళీ ఎంఎస్సీ చేసిండు. వాడు జాబ్ రాలేదు, జాబ్ సర్చ్లో కూడా వాళ్ళ దగ్గరనే ఉండేవాడు. ఓకే, అయితే వీళ్ళు పార్టీ పెట్టుకున్న తర్వాత ఏమైంది, సరే అని చెప్పేసి వీళ్ళు 6 ఏమనుకుంటారట, 6 మెంబర్స్. వీళ్ళు ఏమైంది, మా పాప అనేది ఏంటంటే ముందు వెళ్ళింది. వాళ్ళందరూ ఫ్లైట్లు అంతా 11:30కి ఉన్నాయి రీచ్ అయ్యేది పార్టీకి. అయితే పాప ఏం చేసిందంటే అల్లుడు ఆఫీస్కి పోయేటప్పుడు ఇది ముందు బుక్ చేసుకున్నది. బుక్ చేసుకొని ముందు వెళ్ళిపోయింది. మేము పోయేటప్పుడు కూడా కార్లో పోయేటప్పుడు కూడా మేము మాట్లాడిన వాళ్ళ అత్తమామ మేము మాట్లాడుకుని మేము ఫంక్షన్ పోతున్నాం ఒక మ్యారేజ్కి. ఓకే, మాట్లాడుకుంటున్నాము. సరే వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా పోతున్నాం అన్నారు. మేము సరే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి ఆఫీస్ పోతాను మా అల్లుడు చెప్పింది. సరే అని చెప్పేసి మేము పెళ్లికి ఇక్కడ ఈ పార్టీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాం ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి 2 hours 2.5 hours ఉన్నట్టుంది అది. ఓకే, ఓకే, ఫ్లోరిడా కాడికి వెళ్ళిందట. ఆఫీస్ వర్క్ చేసుకుందట మళ్ళీ. ఓకే, తను ఆఫీస్ వర్క్ చేసుకొని సాయంత్రం మాకు పెళ్లి 3 గంటలకు పెళ్లి అయిపోయింది. ఇంకా వాళ్ళ అత్తమామను వాళ్ళ ఇంటికాడ దింపేసి 3:30కి నేను ఇంటికి వచ్చాను. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీడియో కాల్ అనుకున్నా, కట్ చేసి మళ్ళీ నార్మల్ కాల్ చేస్తే కట్ చేసింది. తనే వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసి దగ్గర 15 నిమిషాల 36 సెకండ్ల దాకా మాట్లాడాను. మేము మీతో మాట్లాడింది ఎన్ని గంటల ప్రాంతంలో? ఇది మన మార్నింగ్ 3:34 స్టార్ట్ చేసింది కాల్. మీకు అక్కడ ఏ టైం అవుతుందో? 3:34 అంటే 4, 5, 6 అయిపోయింది. ఈవినింగ్ 6 అక్కడ. ఈవినింగ్ 6. ఓకే, 3:34 అంటే ఈవినింగ్ 6:15.
6:15 6:30 అనుకోండి. 6:15 ఓకే 6:15 నుంచి ఆల్మోస్ట్ 6:30 దాకా మేము 6:35 దాకా మాట్లాడినాం. ఓకే నేను మాట్లాడినా మంచిగా అన్ని ఇక్కడ పెళ్లి విషయాలు అడిగింది. అందుకని దానికి ఆడబిడ్డ అవుతుంది అన్నట్టు పెళ్లి అయింది అమ్మాయి. అవన్నీ విషయాలు చెప్పినాం, ఇంకా డెకరేషన్ చెప్పినాం. అట్లా మాట్లాడుకున్న తర్వాత అక్కడ నాకు అంత ముంగట చూపించింది, అదంతా గార్డెన్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూపించింది. ఓకే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడింది? స్విమ్మింగ్ పూల్ అంటే చూపించేసింది మాకు అక్కడ. ఓకే నేను ఇక్కడ ఉన్నాను ప్లస్ పార్టీ ఉంది, రూములు అటు ఉన్నాయి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది ఉన్నాయని చెప్పి గార్డెన్ ఉందని చూపించింది. ఇంకా అన్నం తినలేదు, ఆకలి అవుతుందంటే మా ఆవిడ లేవలే అసలు, నిద్ర టైర్డ్ అయి ఉంది. తను పడుకొని ఉన్నాను, నేను కూర్చొని మాట్లాడుతున్నా. లేదు తినలే అంటే తొందరగా తిని తెప్పించుకొని తినమని మా ఆవిడ అన్నది. ఆకలి అవుతుంది అనేది తొందరగా తెప్పించుకొని తింటే ఆమె అందరికీ కలిపి ఆర్డర్ చేస్తా, కొంచెం తక్కువ పడుతుంది డాడీ అంటే, సరే బిడ్డ ఎందుకైనా మధ్య నువ్వు వస్తే తెప్పించుకొని తిను, వాళ్ళ సంగతి వాళ్ళు వచ్చే ముందు ఆర్డర్ చేద్దాం అని నేను అన్నాను. ఓకే సరే డాడీ అనేది అంతలకు అల్లుడు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ లో మీతో మాట్లాడేటప్పుడు ఈ మొక్కతే ఉన్నానని చెప్పింది, అక్కడ ఇంకెవరన్నా ఇంక రాలేదని చెప్పింది. ఓకే ఒక్కతే ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు? అంటే అమ్మాయి మ్యారేజ్ అమ్మాయి అని అరేంజ్ చేయవచ్చు, కానీ ఇలా కంట్రిబ్యూట్ మరి ఎవరెవరు చేస్తున్నారు ఏం తెలియదు మనకు. అది వాస్తవానికి అంటే మ్యారేజ్ అమ్మాయిది కాబట్టి మరి ఆమె డిసైడ్ ఆమె బుక్ చేయవచ్చు అనుకుంటాను. ఎందుకంటే మన క్లారిటీ పూర్తి మనకి ఎవరికి ఏం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అడగలే, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఉన్నారని. అయితే ఈ ముందే చూపి అల్లుడు ఫోన్ చేస్తాను, సరే మాట్లాడిబిడ్డ అయినాక ఫోన్ చేస్తాను, నాకు ఇట్లా 4 అయిపోయింది, నేనేం పడుకొని చేయబిడ్డ అన్నా. సరే డాడీ అన్నది, నేను ఫోన్ కట్ చేసిన, అల్లుడితో మాట్లాడినట్టుంది. ఆ తర్వాత స్విగ్గీ కూడా ఆర్డర్ పెట్టుకున్నట్టుంది. ఆర్డర్ పెట్టుకున్నది మరి ఏమైంది ఏంది ఆఫ్టర్ 7 తర్వాత నుంచి వెళ్ళి ఇంకొక పాప ఏం చేసింది 10:40కి ఫ్లైట్ దిగింది. ఆమె 10:40కి దిగితే నాకు 11:10 11:05కి వచ్చిందట అమ్మాయి. ఓకే వచ్చేసరికి రూము లాక్ తలుపు పెట్టింది, లైట్లు అనేసరికి బయటకు వీణా బయట పిలుచుకుంటూ వచ్చేసరికి లేక స్విమ్మింగ్ పూల్ దిగేసరికి స్విమ్మింగ్ పూల్లో పడింది. ప్లేస్ చనిపోయి తేలి ఉన్నది ఉన్నదని మనకు వచ్చింది. అది తేలి ఉందా లోపల అంటే మీకు విజువల్స్ ఏం రాలేదా? విజువల్స్ ఏం రాలేదు అక్కడి నుంచి. ఎలా ఉంది పోయి వాళ్ళు వెళ్ళి ఏమి ఇస్తలేరు వాళ్ళు. ఓకే అది ఏముందనేది తెలియదు. అంటే నీళ్ళలో ఇట్లా చిన్న పిల్లలు ఏమన్నా మీ పాపకి లేరు, పిల్లలు లేరు వాస్తవానికి. ఫస్ట్ పిల్లలు అనుకుంటే నేనన్నా అంటే వాళ్ళు ఫస్ట్ మాకు జాబ్ అనుకున్నారు. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వెరికిరా, ఇళ్ళలో ఎందుకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇల్లు చేసుకున్నారు. ఇప్పుడు ప్లాన్ వాళ్ళది అసలు ప్లాన్ ఇప్పుడు ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ గా ప్లాన్ పోదాం అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. అసలు ఓకే పాప ఏజ్ కూడా 26. ఓకే చిన్న అమ్మాయి. ఓకే అది జరిగిన తర్వాత ఇక అమ్మాయి చూసేసి ఇక వాళ్ళ మీరేమనుకుంటా ఉన్నారు, అసలు ఏం జరిగింది అక్కడ అనుకుంటున్నారు? ఎవరైనా చంపేశారు అనుకుంటున్నారా? అట్లాంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు డిటెక్టివ్ వాళ్ళు మా అన్నయ్య బిడ్డ అవుతుంది, వాళ్ళు మాట్లాడితే అక్కడ వాళ్ళతో తెలిసింది ఏంటంటే 7 o'clock వరకు అంతకుముందు ఫోన్లో చూసారట. ఆల్రెడీ ఫోన్లో అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అందరికీ ఇట్లుంది అని అందరూ ఎక్స్ప్లెయిన్ చేసిందట ఫోన్లో. మాకు చూపించండి, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందట, ఇట్లా రూమ్లు ఉన్నాయి అవన్నీ అని ఎక్స్ప్లెయిన్ చేసిందట. అదొకటి ఉంది. తర్వాత 7 o'clock వరకు ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుందట, స్విమ్మింగ్ చేస్తే వస్తుంది అమ్మాయికి. ఓకే అయితే 7 o'clock వరకు ఆడ స్టేప్ దాని పడి నిలబడ్డాడ. వాడ ఫోన్ తర్వాత ఏంటంటే ఫోన్ అక్కడే ఉంది, చెప్పులు అక్కడే ఉన్నాయి, బ్రాస్లెట్ అవి తీసి పక్క పెట్టిందట. 7 o'clock ఫోటో ఒక్కటి వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఏంటంటే 1/2 hourకి 20 నిమిషాలకు ఫోటో స్టార్ట్ చేస్తాడు అంతే. ఓకే మీడియా రన్నింగ్ రాదట, కెమెరా రన్నింగ్ రాదట, ఓన్లీ రూమ్ల వరకే వస్తాడ సీసీ కెమెరాస్. ఇక్కడ ఏంటంటే ఫోటో 15-20 నిమిషాలకు ఒక ఫోటో ఇస్తాం, మనిషి పడితే ఫోటో ఇస్తాడు. అది ఓకే అంటే లేడీస్ వాళ్ళు అంటారు స్విమ్మింగ్ పూల్ లో దిగుతారు కాబట్టి బాగుండదు కాబట్టి సీసీ కెమెరా పెట్టలేదు. అయితే ఇక అది 7కి పైన నిలబడ్డట పడ్డాట. తర్వాత 7:26 తర్వాత లోపల తేలిగా అనిపించింది ఇక క్లియర్గా. మరి అది ఏంటంటే లోపల ఫోటో పడ్డాడు. అది మన ఫ్లాట్ అంటే నా అందాజు ఏంటంటే మార్నింగ్ ఇద్దరు కొద్దిగా లైట్ టిఫిన్ చేసి వెళ్ళిపోయినారట, బ్రేక్ఫాస్ట్ చేసి. ఓకే మధ్యాహ్నం కూడా ఏం తినలేదని తెలిసింది నాకు. అల్లుడికి చెప్పింది అటు తినలేదని చెప్పింది అంటే మాకు కూడా తినలేదని చెప్పింది. మన గిడ్నెస్ నా అయితే మన చక్కెర వచ్చి అట్లా కూర్చున్న అట్లే పడిపోయిందేమో అని నా ఒపీనియన్. అంటే షాక్, కరెంట్ షాక్ ఏదన్నా? అది కూడా కరెంట్ షాక్ మరి వాళ్ళు మనకేం డిసైడ్ చేయలేదు నాకు. ఓకే ఏమన్నా విజువల్స్ పంపించారు అమ్మాయి? ఫోటోలు అక్కడ ఫోటోలు అంటే ఇప్పుడు ఇంతకుముందు వీడియో లాస్ట్ మొన్న ఇప్పుడు ప్యాక్ చేసిన తర్వాత వీడియో పంపించారు, నేనే వీడియో తీశాను దాన్ని. మార్చరీ వెళ్ళిన తర్వాత వీడియో తీసి చూపించాను. మార్చరీలో మరి నాతో మాట్లాడినప్పుడు ఎట్లుంది అట్లే ఉంది, ఇంత ఫేస్ చేంజ్ కాలే. నిద్రపోయినట్టుంది అమ్మాయి. మళ్ళీ చూపిస్తుంటే వీడియో తీస్తుంది.
ఇది ఒకటే పంపించారా మీకు? ఇది ఒకటి అంటే పంపించడే కదా వాళ్ళు మాకు పిల్లలు నా కొడుకును వీడియో కాల్ మాట్లాడు వీడియో కాల్ మాట్లాడుతుంటే నేను ఇంకో ఫోన్లోకి వెళ్ళి వీడియో తీశాను. ఓకే. ఇప్పుడు మీ అల్లుడు గారు ఏమంటా ఉన్నారు మరి ఇట్లా ఈ సంఘటన జరిగింది? అని చెప్పేసి ఆయన కొద్దిగా బాధలో ఉన్నాడు. నా కొడుకు కూడా ఆయన కూడా ఉన్నాడు ఇప్పుడు. ఓకే. ఎంతమంది మీకు పిల్లలు? నాకు కొడుకు బిడ్డ. కొడుకు పెద్దోడు, పాప చిన్నది. కొడుకే పెద్దోడు. కొడుకే పెద్ద. బాబు మ్యారేజ్ అయిందా? బాబుకి కూడా పాపకి అయింది. ఈరోజు పాప లేకుండా అయింది మీకు? లేకుంటుంది. నాకు ఇంటికి మాకు కొత్త ముగిసిపోయింది. చిన్నప్పటి నుంచి వెళ్ళి అలా ముద్దుగా వాళ్ళకి ఏది కావాలంటే నేర్చుకుంటూ వచ్చాము. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు బిడ్డ కూడా మాకు చిన్న చిన్న చేతులతోనే ఇసుక కూడా పట్టింది మాకు. ఇల్లు కట్టినప్పుడు ఇది కానీ నేను శివపూర్ కాలు ఉంటాను, ఇంటికాడ ఉండని అక్కడ ఇది మా బావగారి ఇల్లు. నేను అక్కడ ఉండేది ఇక్కడ తీసుకొచ్చాను. ఇబ్బంది పడతా ఉన్నారు. ఆల్రెడీ గ్లూకోజ్ కూడా ఎక్కినట్టుంది. ఒకసారి కూడా చూసే ప్రయత్నం. ఏదేమైనా నేను ఏమంటాను అంటే మంచిగా బతుకుతారేమో అని పిల్లల్ని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి చదివిపించి అనుమానాస్పదంగా చనిపోయారంటే దీని వెనక అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే మరి కరెంట్ షాక్ కొట్టిందా లేదంటే అక్కడైతే ఎవరు లేరని చెప్తా ఉన్నారు. మొత్తం మీద మీరేమనుకో, మీ ఇంటెన్షన్ ఏమున్నది? నా ఇంటెన్షన్ ఒకటి నేను చెప్పగలదు ఏంటంటే నా బిడ్డ ఎలాగపోయింది, ఇతర బిడ్డలు కూడా నాలాగా పేరెంట్స్ కూడా ఇలాంటి రాకుండా ఈ బ్యాచిలర్ పార్టీస్ అనేది అక్కడ కంట్రీ బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ పోయినా కూడా అందరు కలిసి ఒకటేసారి పోతే బాగుంటుంది నా ఒక ఒపీనియన్. ఏ తండ్రికి కూడా నాలాంటి ఈ స్టేజ్ రావద్దు, ఇంత బాధపడద్దు. డబ్బులు పెట్టి చదువుకొచ్చి ఇంత చేసిన తర్వాత ఏ పిల్లలైనా పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలిసి అర్థమై మినిమం అంటే బతికున్న పేరెంట్స్ పిల్లలు మన కళ్ళ ముందు పోతే చచ్చిపోయిన శవంతో సమానం కదా. శవంతో సమానం. నేను మొన్న లాస్ట్ 3 days దాకా నిన్న దాకా నేను అన్నం తినలేకపోయాను. అసలు నాకు నోట్లో ఆకలి అంటే ఎక్కువ తినటండి. అసలు నిన్న సాయంత్రం దాకా ఆకలి దాకా ఏడ్చి కాళ్ళు కన్నీళ్ళు కూడా ఎండిపోయినట్టు. లైట్గా నిన్న స్టోక్ లాగా ఇది నొప్పి లేసింది బాగా. నొప్పి లేస్తే హాస్పిటల్లో ఈసీజీ ఇస్తే కొద్దిగా ఎమర్జెన్సీ గ్లోబల్ పోమంటే వాళ్ళు కూడా పొమ్మన్నాడు. పోయిన తర్వాత వాళ్ళు కూడా 2 days అవి చేశాను. కొద్దిగా ఏదైనా కానీ నిన్న 2 ఇంజక్షన్లు ఇచ్చారు. మీకు మీ పాప లేదు చనిపోయిందని తెలిసినప్పుడు ఏంటి పరిస్థితులు? ఏం మిషన్ ఇది మైండ్లో? ఎవరికి ఏం చేసుకోవాలి ఇంట్లో, నేను ఏం చేసుకుంటే ఉన్నా ఏదైనా నా బిడ్డ ముందు ఉండాలి కదా. కార్యక్రమానికి ప్రతి ఒక్కటి ఉంటుంది కదా, ఏం పెట్టుకు చేసుకోవాలని నేను ఎన్ని రోజులు పెంచుకొని ఇంత కష్టపడి వాళ్ళు పోతా అంటే దానికి అమెరికా సంబంధమే చేశాను. ఇంత అయిపోయిన తర్వాత లేకుండా అయిపోయిందని బాధ అనేది, ఇలాంటి బాధ అనేది ఇంకెవరికి రావద్దు. నాకు వచ్చిన బాధ ఏ తండ్రికి రావద్దు. ఇంట్లో ఆడపిల్ల అంటే ఎవరైనా సరే ఇంట్లో ఒక లక్ష్మీదేవత లాగా పోలుస్తారు. ఈరోజు ఆ ఇంట్లో లక్ష్మీదేవత పోయింది అనుకుంటున్నారు. ఫైనల్గా అక్కడ ఉన్న అంటే యుఎస్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలాంటి పార్టీలకు వెళ్ళి ప్రాణాలు తీసుకొని ఇదంతా ఏం చెప్తాను? నేనైతే ప్రతి పిల్లలకు చెప్పేది, నాలాగా మీ తల్లిదండ్రులకు మాత్రం ఇలాంటి ఘోష శ్రమ అనేది పెట్టకండి. వాళ్ళ బడిని మిమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళ రెక్కలైన ముక్కలు చేసుకొని మిమ్మల్ని కన్నీ పెంచి పెద్ద చేసి మీ లైఫ్ బాగుండాలని పంపించినప్పుడు అలాగే మీరు అందరూ మీ లైఫ్ సెటిల్ చేసుకొని తల్లిదండ్రులకు ఉపయోగపడే పనులు చేయండి. వాళ్ళకి పెట్టకున్నా బాధలే కానీ వాళ్ళు సంతోషంగా ఉండేట్టు ఇలాంటి పనులు ఈ పార్టీలు అనేది లేకుండా చేసుకొని అంతా కలిసి దగ్గరుండి పై ఇంట్లో కూర్చొని పార్టీలు చేసుకోండి, వద్దంటలేము. పార్టీలు అనగా ఎంజాయ్ చేయండి, వద్దంటలేము. కాబట్టి నలుగురు అది ఇటువంటి నీళ్ళ ప్రదర్శన ఆల్మోస్ట్ అందరికి ఎవరికి స్విమ్మింగ్ రాదు. పాపకు స్విమ్మింగ్ వస్తాను నేను అంటాను కానీ వాళ్ళకి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎట్లయితే తెలియదు. బీచ్లో పంటి పోతారు. బీచ్లో పంటి పోయినా కూడా జాగ్రత్తగా ఉండి చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క పిల్లగానికి యూఎస్ఏ ఉన్న వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నది. ఇది నా యొక్క ఒక తండ్రిగా నా ఆవేదనతోనే ప్రతి ఒక్కరు ఇది ఆచరిస్తారని కోరుకుంటున్నాను నేను. ఇది మొత్తం మీద నా ఇల్లు కట్టినప్పుడు కూడా నా బిడ్డ చిన్న చిన్న చేతులతో మట్టి అందించేది, ఉసుక మోసేది. అంటే పిల్లలు కళ్ళ ముందు మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఈరోజు 2 పిల్లలు, ఒక కొడుకు పాపనే పెద్దదని చెప్తా ఉన్నారు. సారీ బాబే పెద్దోడని చెప్తా ఉన్నారు. 2 యుఎస్లోనే ఉన్నారు. ఈరోజు పాప లేకుండా అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ బాధ వర్ణాతీతం అనుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద చేసి పెళ్లి చేసి ఈరోజు ఏదేమైనా రక్షాబంధన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వచ్చినప్పుడు ఆడపిల్లలు ఎంత మగపిల్లలు ఉన్నా ఆడపిల్లలతో ఉన్నంత బాండింగ్ అయితే మగపిల్లలకు తండ్రికి ఉండదు. తండ్రికి అండ్ బిడ్డకు చాలా అనుబంధం ఉంటుంది. ఇది మొత్తం మీద పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెద్ద.